చేశారు. ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పట్ల లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పట్ల అనుసరించినటువంటి వైఖరి రాజకీయంగా విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఉన్నది. దాని అధినాయకుడిగా చంద్రశేఖరరావు గారు ఉన్నారనేటువంటిది నా అభిప్రాయం. ఒక క్రెడిబిలిటీ, రాజకీయంగా ఒక క్రెడిబిలిటీ, ఒక స్పష్టమైనటువంటి వైఖరి అనేది తీసుకున్నారా అంటే అనేక ఉదంతాలని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మన రామ్మూర్తి గారు చెప్పారు, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కోసం ఏదో ఒరగబెడుతుందని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని చెప్పారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాల కోసం అన్నింటికీ మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ అదే బీజేపీ గురించి మాటలు చెప్తే జనం ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న. అయితే కేసీఆర్ గారికి లేదా కేటీఆర్ గారికి రామ్మూర్తి గారికి విమర్శించే హక్కు లేదా అంటే ఉన్నది, దాన్ని నేను కాదను. కానీ జనం ఎట్లా తీసుకుంటారనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పింది కదా. చెప్పిన మాట నిజం. ఆ చెప్పినటువంటి వాళ్ళు దాన్ని సమర్థించుకోలేక 100 రోజుల తర్వాత ఇబ్బందులు పడుతున్న మాట కూడా ఒక వాస్తవం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఈ మధ్యనే రాజస్థాన్ లో ఒక బహిరంగ సభలో, ఎన్నికల సభలో మాట్లాడుతూ, నేను ఇప్పటికి చేసింది ట్రైలరే, ఈ 10 ఏళ్లలో అసలు సినిమా తర్వాత చూపిస్తానని చెప్పారు. దాన్ని ఎట్లా చూడాలి మరి? నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాని ఇప్పటి వరకు చేసింది ట్రైలర్ అట. అంటే ట్రైలర్ విడుదల చేయడానికి లేదా ట్రైలర్ చూపించడానికే 10 ఏళ్ళు పడితే 4 నెలల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి అడగచ్చు. కానీ జనం ఎట్లా తీసుకుంటారనేటువంటిది ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, లేదా ఎవరైనా ఇది తీసుకోవాలి. అందువలన కేసీఆర్ గారి వాళ్ళ ఎన్నికల కోసం గతంలో బీజేపీ గురించి, ఇప్పుడు బీజేపీ గురించి ఆయన ఎన్ని వాపోయినా, ఎందుకంటే కీలకమైనటువంటి అన్ని సమయాల్లో ప్రత్యేకమైనటువంటి విమానాలు వేసుకొని వెళ్ళి ఓటేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు మర్చిపోరు, లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఈ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ని గట్టిగా సమర్థించినటువంటి వాళ్ళు నిన్న మొన్న చూశాను. ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ కండవ కట్టుకున్నాడు. అందుకని క్రెడిబిలిటీ అనేటువంటిది నేను అనేది వ్యక్తిత్వానికి సంబంధించి కాదు, వ్యక్తిగా కాదు, రాజకీయంగా క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి బీఆర్ఎస్ అనేది నా విమర్శ. అటువంటి బీఆర్ఎస్ పార్టీ కోటేశ్వర గారు మిగిలిన 2 పార్టీలు క్రెడిబిలిటీ ఉందనుకోవచ్చా ప్రజల్లో? మిగిలిన 2 పార్టీలకి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇప్పుడు 4 నెలల క్రితం వచ్చినటువంటి పార్టీ గురించి వెంటనే జనం జడ్జి చేసే అంత ఫాస్ట్ గా జనం కూడా లేరు. 5 ఏళ్లకి ఇచ్చినటువంటి తీర్పు అది. 5 ఏళ్లకి ఇచ్చినటువంటి తీర్పులు 6 నెలల్లో కనీసం వెంటనే ఎన్నికలు వచ్చాయి. సరే, కోర్టు అది చెప్పుకోవడానికి అది బాగానే ఉంటది. కనీసం 6 నెలల్లో 1 సంవత్సరము అనేటువంటిది టైము చూసుకున్న తర్వాత విమర్శలు చేస్తే వేరు. కానీ అది కాదు కదా. 100 రోజుల్లో మీరే కదా చెప్పామన్నారు. ఎస్, వాళ్ళే చెప్పారు. మరి మీరు కూడా చెప్పినవి ఉన్నాయి కదా. మరి ఎందుకని మీరు అమలు జరపలేకపోయారంటే అందుకనే మేము అధికారం కోల్పోయాం కదా అంటున్నారు. అదే వాదన కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది. వాళ్ళు చెప్పిన విధంగా ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విధంగా అమలు జరగకపోతే కాంగ్రెస్ వర్తిస్తుంది. అదే ఏ సూత్రమైనా బీజేపీకైనా అదే వర్తిస్తుంది, లేకపోతే ఎవరికైనా అదే వర్తిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ గారు ఏమంటున్నారు? కరువు తీసుకొచ్చారంటున్నారు. కరువు తీసుకొచ్చారనేటువంటిది ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉండి దాదాపు 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రభుత్వం గాని పార్టీ గాని కరువును తీసుకొస్తుందా? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. కేటీఆర్ గారు ఏం చెప్పారు? ఐఎండి వాళ్ళు చెప్పారు పుష్కలంగా వర్షాలు పడ్డాయి అన్నారు. మరి ఏమైంది? మీరేగా ఉన్నది. డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నది మీరే కదా. ఏం చేశారు? కృష్ణా నదిలోకి వచ్చినటువంటి నీళ్లన్నీ ఎక్కడికి తీసుకెళ్లారు? నాగార్జున సాగర్కి నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఖరీఫ్ పంటకి అన్ని వర్షాలు పడి లేదా అన్ని ఉంటే, నీళ్లు పుష్కలంగా ఉంటే సాగర్కి ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు? మనం మాట్లాడేటువంటివి
తర్కానికి నిలబడే విధంగా ఉండాలి, లేదా జనం మెచ్చేవిగా ఉండాలనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. కేసీఆర్ మాటలు ఆ స్థాయికి లేదా ఆయన అనుభవానికి తగిన విధంగా లేవు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. జనం వాటిని ఆయన కార్యకర్తలు నమ్మొచ్చాము కానీ జనం అయితే వాటిని అంత తేలిగ్గా వాటిని నమ్మరు. తగినటువంటి సమయం కాంగ్రెస్ కి ఇస్తారు. కాంగ్రెస్ కూడా ఇబ్బందుల్లో పడిన మాట వాస్తవం. ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రం, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చెప్పినటువంటి వాగ్దానాలని అమలు జరిపేటువంటి అవకాశం. సరే, ఇప్పుడంటే ఎన్నికలు వచ్చినాయి,